మనము ఇదివరకు బీఈడీ కోర్సులో సైకాలజీని ఒక అంశంగా చదువుకున్నాం. అయినప్పటికీ మనం టీచర్ ఎలిజిబిలిటీ టెట్లో కూడా సైకాలజీని ఒక అంశంగా చదువుకున్నాం. అయినప్పటికీ డిఎస్సిలో కూడా మనకు సైకాలజీ అనేటువంటి ఒక సబ్జెక్టును ప్రవేశపెట్టారు. సో ఆ సబ్జెక్ట్ని మనము క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ అని చెప్పచ్చు. మరి ఈ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ అంటే ఏంటి? దీని గురించి తెలుసుకోబోయే ముందు మనం అసలు సైకాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదం సైకి, లాగోస్ అనే గ్రీకు పదాల నుంచి గ్రహించబడింది. ఇక్కడ సైకి అంటే ఆత్మ, లాగోస్ అంటే అధ్యయనం. మనం ఫుల్ మీనింగ్ కానీ చూస్తే ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రమే సైకాలజీ అని చెప్పచ్చు. అయితే ఈ ఆధునిక కాలంలో శాస్త్రవేత్తల యొక్క నిర్వచనం ఏమంటే, సైకాలజీ అంటే మానవుడి ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం, మానసిక ప్రక్రియలను అధ్యయనం చేసే శాస్త్రం. అయితే మనకు డిఎస్సిలో ఇచ్చినటువంటి సిలబస్ టైటిల్ ఏమంటే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీ. అంటే క్లాస్ రూమ్లో మనకు ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు జ్ఞానాన్ని అందిస్తారు, మరొకరు జ్ఞానాన్ని స్వీకరిస్తారు. జ్ఞానాన్ని అందించే వ్యక్తిని మనం ఉపాధ్యాయుడని, జ్ఞానాన్ని స్వీకరించేటువంటి వాడిని విద్యార్థి అని చెప్పచ్చు. అంటే జ్ఞానాన్ని ఇక్కడ అందించేటువంటి ఉపాధ్యాయుడు ఒక 30 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఆ తరగతి గదిలో వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ట్రాన్స్మిట్ చేస్తాడు, తన ఉన్నటువంటి విద్యను ఏ విధంగా వాళ్ళకి చేరే విధంగా చేస్తాడు. ఈ క్రమంలో వాళ్ళ యొక్క మానసిక స్థితిని, వాళ్ళ యొక్క ప్రజ్ఞా స్థాయిని, వాళ్ళ యొక్క వియుక్తిక భేదాలని పరిగణలోకి తీసుకొని ఏ విధంగా బోధిస్తాడు అనేది ఇక్కడ ప్రధాన అంశం. చూద్దాం. ఎప్పుడైతే ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి నీవు తరగతి గదిలోకి ప్రవేశిస్తావో అక్కడ ఉన్నటువంటి రకరకాల మనస్తత్వాలు కలిగినటువంటి విద్యార్థులకు నీవు విద్యను ఏ విధంగా బోధిస్తావు? నీవు బోధించదలుచుకున్న తరగతి గదిలో ఏ ఇద్దరు విద్యార్థులను పరిశీలిస్తే అందులో వాళ్ళ యొక్క ప్రజ్ఞలో కానీ, ఉద్వేగాలలో కానీ, ఆలోచనలో కానీ, జ్ఞాపక శక్తిలో కానీ, సృజనాత్మకలో కానీ రకరకాల భేదాలుంటాయి. వీటినే వైయుక్తిక భేదాలు అని చెప్పచ్చు. తరగతి గదిలో ఒక విద్యార్థి గణితంలో అధిక ప్రతిభను కనబరిస్తే మరొక విద్యార్థి ఆంగ్లంలో అధిక ప్రతిభను కనబరుస్తాడు. ఈ విధంగా తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులలో వ్యక్త్యాంతర వైయుక్తిక భేదాలు అనేటివి ఉంటాయి. వీటిని పరిగణలోకి తీసుకొని ఒక ఉపాధ్యాయుడు విద్యను బోధించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక విద్యార్థిలో అనేక సామర్థ్యాలు ఉంటాయి. ఆ సామర్థ్యాలలో తేడాలు ఉంటాయి. అంటే ఒక రంగంలో ఉన్న ప్రావీణ్యత మరొక రంగంలో లేకుండా ఉంటాయి. వీటినే మనం వ్యక్త్యాంతర్గత వైయుక్తిక భేదాలని లేకపోతే అంతర వ్యక్తిగత భేదాలు అని అంటాం. ఒక విద్యార్థి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడలేకపోవచ్చు, కానీ అతను ఆటలలో చురుకుగా ఉండొచ్చు. ఒక విద్యార్థి లెక్కలు చాలా బాగా చేయొచ్చు, అదేవిధంగా ఆంగ్ల పరిజ్ఞానం అనేది సరిగా లేకపోవచ్చు. వీటినే మనం అంతర వ్యక్తిగత భేదాలని చెప్పచ్చు. దీనికి ప్రధాన కారణం అనువంశికత కావచ్చు, లేకపోతే పరిసరాలు కావచ్చు. ఒక విద్యార్థిని ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? ఆ విద్యార్థి నేర్చుకోవాలి అనుకుంటే అతనికి అంతర్గతంగా అభిరుచి ఉందా, అతని యొక్క దాని యొక్క వైఖరి ఏమిటి, దాని యొక్క విలువలు ఏమిటి, అతనికి ఆ సబ్జెక్టు మీద ఉన్నటువంటి కాంక్ష స్థాయి ఏమిటి, అతను ఏ విధంగా సాధన చేస్తున్నాడు, అతని యొక్క సహజ సామర్థ్యం ఏమిటి, అతనిలో ఉన్నటువంటి సృజనాత్మకత ఎటువంటిది, అతనిలో ప్రజ్ఞా స్థాయి ఏ విధంగా ఉంది, వీటినన్నిటినీ దృష్టిలో ఉంచుకుని నీవు తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు బోధించాలి. ఎందుకంటే తరగతి గదిలోనే దేశ భవిష్యత్ అనేది నిర్మితమవుతుంది.
అదేవిధంగా ఒక తరగతి గదిలో పిల్లవాడు ఏ విధంగా అభ్యసిస్తున్నాడు, అతని యొక్క అభ్యసన సామర్థ్యం ఏమిటి అని ఒక ఉపాధ్యాయుడిగా నీవు గుర్తించాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి యొక్క అభ్యసన సామర్థ్యాన్ని అనుసరించి నీవు వాడికి బోధించాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి త్వరగా ఒక అంశాన్ని నేర్చుకోగలుగుతాడు, మరొక విద్యార్థి ఒక అంశాన్ని నిదానంగా నేర్చుకుంటాడు. వీటినే స్లో లెర్నర్స్ అని చెప్పచ్చు. అసలు అభ్యసనం అంటే ఏమిటి? అభ్యసనం అంటే అనుభవం ద్వారా లేదా శిక్షణ ద్వారా వచ్చే మార్పునే మనం అభ్యసనమని చెప్పవచ్చు. ఈ అభ్యసనం అనేది లెర్నింగ్ బై డూయింగ్ కావచ్చు, లెర్నింగ్ బై లిజనింగ్ కావచ్చు, లెర్నింగ్ బై రీడింగ్ కావచ్చు. ఈ అభ్యసనం అనేది దాదాపుగా సార్వత్రికమైనదని మనం చెప్పచ్చు. ఈ అభ్యసనం అనేది నిరంతరంగా జరుగుతుంది. అభ్యసనం అనేది అనుభవం వలన వస్తుంది. మెచ్యూరిటీ ఈజ్ నాట్ లెర్నింగ్, బట్ మెచ్యూరిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ లెర్నింగ్. చాలామంది ఏమనుకుంటారంటే పరిపక్వతే అభ్యసనం అని అనుకుంటారు. కానీ పరిపక్వత అనేది అభ్యసనం కాదు. కానీ అభ్యసించడానికి ఒక వ్యక్తికి, ఒక విద్యార్థికి పరిపక్వత అనేది చాలా అవసరం. మరి మెచ్యూరిటీ అంటే ఏమి? మెచ్యూరిటీ అంటే పరిపక్వత. పరిపక్వత అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోగలిగినటువంటి సామర్థ్యము అతనిలో అంతర్గతంగా రావటం, అంటే మెచ్యూరిటీ రావటం, ఆ వయస్సు రావటం. ఉదాహరణకు ఒక విద్యార్థికి, అంటే ఒక చిన్నపిల్లవాడికి ఒక 5 సంవత్సరాల తర్వాత అతనికి ఒక పెన్ను పెట్టుకొని రాయగలిగినటువంటి సామర్థ్యం అనేది వస్తుంది. అప్పుడు మనం అతనికి వ్రాతను నేర్పిస్తే అతను చక్కగా నేర్చుకోగలుగుతాడు, ఆ వ్రాతను రాయగలుగుతాడు. అలా కాకుండా 1.5 సంవత్సరము వయస్సు కలిగినటువంటి పిల్లవాడికి నువ్వు పెన్ను ఇచ్చి రాయరా అంటే వాడు రాయలేడు. ఎందుకు అంటే అతనిలో ఆ పెన్ను పట్టుకొని రాయగలిగినటువంటి పరిపక్వత, నువ్వు చెప్పినటువంటి శబ్దాలను గ్రహించి దాని రూపంగా మార్చగలిగినటువంటి పరిపక్వత ఆ పిల్లవాడిలో రాలేదు. ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఒక తరగతి గదిలో ఒక పిల్లవాడికి ఏదైనా ఒక అంశాన్ని నువ్వు బోధించేటప్పుడు వాని యొక్క శారీరక వయస్సు, మానసిక వయస్సు స్థాయికి నువ్వు దిగి వాడికి అర్థమయ్యే రీతిలో నువ్వు పాఠాన్ని బోధించవలసి ఉంటుంది. వాడి పరిపక్వతను అనుసరించి వాడికి పాఠాన్ని నీవు బోధించవలసి ఉంటుంది. అందుకే మనకు ఎగ్జామినేషన్లో డిఎస్సిలో ఈ ఎడ్యుకేషన్ సైకాలజీని మనకు ప్రవేశపెట్టారు. ఒక విద్యార్థిని ఏ విధంగా అభ్యసిస్తాడు, అతని అభ్యసించేటువంటి పరిపక్వతలో ఉందా లేదా అని మొదట గ్రహించవలసింది ఉపాధ్యాయుడు. వాడి యొక్క సామర్థ్యాన్ని అనుసరించి వాడికి బోధన జరిపితే ఆ బోధన అనేది ఫలవంతమవుతుంది. కాబట్టి నువ్వు తరగతి గదిలో విద్యార్థికి బోధించేటప్పుడు విద్యార్థి యొక్క అభ్యసన స్థాయిని, విద్యార్థి యొక్క వైయక్తిక భేదాలని, విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాలని, విద్యార్థి యొక్క అభిరుచి, వాళ్ళ యొక్క వైఖరిని అనుసరించి నువ్వు విద్యా బోధనను చేయాలి. ఇప్పుడు మనకు డిఎస్సీలు ఇచ్చినటువంటి సిలబస్ను పరిశీలిద్దాం. ఈ సిలబస్లో మొదటి సెక్షన్లో మనకు వైయక్తిక భేదాల గురించి అడిగారు. అంటే నువ్వు ఉపాధ్యాయుడు అయిన తర్వాత, నువ్వు తరగతి గదిలోకి వెళ్ళిన తర్వాత వివిధ రకాలైనటువంటి వైయక్తిక భేదాలు కలిగినటువంటి విద్యార్థులకు నీవు విద్యను ఏ విధంగా బోధిస్తావు, అటువైపుగా నీకు ప్రశ్నలు అనేటివి వచ్చే అవకాశం ఉంటుంది. 2 విద్యార్థులను తీసుకొని వాళ్ళ యొక్క వైయక్తిక భేదాలను అనుసరించి మనకు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక విద్యార్థిలో ఉన్నటువంటి అంతర వ్యక్తిగత భేదాన్ని అనుసరించి కూడా మనకు ప్రశ్నలు అనేటివి అడగటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒక విద్యార్థి యొక్క ప్రజ్ఞ, అతని యొక్క ప్రజ్ఞా కారకాలు, నీవు 2 విద్యార్థుల యొక్క ప్రజ్ఞను ఏ విధంగా మాపనం చేస్తావు, ఒక విద్యార్థి యొక్క ప్రజ్ఞా లబ్ధిని నువ్వు ఏ విధంగా కొలుస్తావు, ప్రజ్ఞా సిద్ధాంతాలను కూడా అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా 2 విద్యార్థులలో నువ్వు ప్రజ్ఞా పరీక్షలు నిర్వహిస్తే దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుంది, నువ్వు ప్రజ్ఞా పరీక్షలను ఏ విధంగా నిర్వహిస్తావు, బహుళ ప్రజ్ఞ అంటే ఏంటి, అదేవిధంగా విద్యార్థులలో ఉద్వేగ ప్రజ్ఞ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఒక విద్యార్థిలో సహజ సామర్థ్యాలు ఏ విధంగా ఉంటాయి, ఒక విద్యార్థికి నువ్వు
పాఠాన్ని బోధించేటప్పుడు అతని యొక్క సహజ సామర్థ్యానికి అనుగుణంగా నీవు బోధన అనేది జరుపుతున్నావా లేదా? ఒక విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మనకు ప్రశ్నలు తయారు చేసి అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క వైఖరిని అనుసరించి, అతని యొక్క అభిరుచిని అనుసరించి, అతనిలో ఉన్నటువంటి సృజనాత్మకతను అనుసరించి మనకు ప్రశ్నలు క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీగా అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎక్కువగా నీ యొక్క అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అనేటివి తయారు చేయటం అనేది ఇక్కడ జరుగుతుంది. అదేవిధంగా మనం అభ్యసనం గురించి పరిశీలిస్తే, అభ్యసనం నుంచి వచ్చే ప్రశ్నలను కానీ మనం పరిశీలిస్తే, అభ్యసనం అంటే ఏంటి? అభ్యసనం విద్యార్థులు ఏ విధంగా జరుగుతుంది? నువ్వు ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు పిల్లలలో జరిగేటువంటి అభ్యసనాన్ని నువ్వు పరిశీలిస్తున్నావా? వాళ్ళు నేర్చుకునే విధంగా నీవు ఏ విధంగా నీ పాఠాన్ని బోధిస్తున్నావు? ఈ అభ్యసన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఇద్దరు విద్యార్థులను పోలుస్తూ అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన రకాలు మరియు అభ్యసన బదలాయింపు అనేది వాళ్ళలో ఇద్దరు విద్యార్థులు ఏ విధంగా జరుగుతోంది, ఇవన్నీ అభ్యసన సిద్ధాంతాలు. వీటిని గురించి మనకు అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసేది నువ్వు ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు, ఎదురుగా స్టూడెంట్ ఉన్నప్పుడు వాడి యొక్క స్థితిని, వాడి యొక్క తెలివితేటల్ని, అభ్యసనాన్ని, నేర్చుకునేటువంటి సామర్థ్యాన్ని నువ్వు ఏ విధంగా అంచనా వేసి వాళ్లకు చెప్పగలుగుతావనే విధంగా ప్రశ్నలు మలిచి అడిగేటువంటి అవకాశం అనేది ఇక్కడ ఉంటుంది. ఆ విధంగానే విద్యార్థులలో ఉన్నటువంటి స్మృతి, వాళ్ళు అభ్యసించిన తర్వాత ఎలాంటి విస్మృతి కలుగుతోంది, ఈ స్మృతిలో ఉన్నటువంటి అంశాలు, స్మృతిలో ఉన్నటువంటి రకాలు, స్మృతిని పెంచే టెక్నిక్స్, పద్ధతులు, ఇవన్నీ అభ్యసనానికి మూలం. కాబట్టి ఇవన్నీ ఉపాధ్యాయుడుగా ఒక తరగతి గదిలో నీవు ఏ విధంగా ఈ అభ్యసనం ప్రభావం అనేది విద్యార్థుల మీద ఉంటుందో తెలుసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అనుసరించి నీకు ప్రశ్నలు అనేటివి తయారు చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 3వ చాప్టర్ మనము మూర్తిమత్వం అన్నాడు. మూర్తిమత్వం అంటే మూర్తిమత్వం స్వభావం ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మూర్తిమత్వం మీద గ్రంథులు ఏ విధంగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి, అలాంటి దశలో వాళ్ళకు మార్గనిర్దేశకమును అనేది నువ్వు ఏ విధంగా చేస్తావు, ఈ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు, ఈ మూర్తిమత్వానికి ఉన్నటువంటి సిద్ధాంతాలు, అదేవిధంగా రక్షకతంత్రాలు, సంఘర్షణలు, పిల్లల్లో కలిగేటువంటి మానసిక ఒత్తిడి, వాళ్ళ యొక్క నిర్వహణ, వాళ్ళలో ఉన్నటువంటి ఉద్వేగ ప్రజ్ఞ, వాళ్ళలో ఉన్నటువంటి మానసిక ఆరోగ్యం, తరగతి గదిలో వాళ్ళు సర్దుబాటు చేసుకునేటువంటి ప్రక్రియ, వీటి మీద మనకు 3వ చాప్టర్గా ప్రశ్నలు అనేటివి అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇద్దరు విద్యార్థులు కానీ ఒక తరగతిలో ఉన్నటువంటి పిల్లల్లో ఉన్నటువంటి ఒత్తిడిని వాళ్ళు ఏ విధంగా ఎదుర్కొంటారు, ఆ ఒత్తిడి ఎదుర్కోకుండా నువ్వు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ విధంగా ప్రశ్నలన్నింటినీ క్లాస్ రూమ్కి అనుగుణంగా తయారు చేసి మనకు అడిగేటువంటి అవకాశం అనేది ఎగ్జామినర్ అనేది ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ కన్నా క్లాస్ రూమ్లో జరుగుతున్నటువంటి వాతావరణాన్ని, అంటే విద్యార్థుల్లో జరుగుతున్నటువంటి మార్పులను మనకు ప్రశ్నలుగా మలిచి ఆ సమయంలో నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావు, ఏ విధంగా స్పందిస్తావు, ఏ విధంగా విద్యార్థులకు మార్గనిర్దేశకం చేస్తావు అన్న దాని మీదే మనకు అధికంగా ప్రశ్నలు అనేటివి రావటం జరుగుతుంది. సో నెక్స్ట్ రాబోయే క్లాసుల్లో మనం ప్రతి చాప్టర్ మీద వివరణాత్మక విశ్లేషణ, ప్రశ్నలు ఏ విధంగా తయారు చేసి మనకు ఇస్తారు, ఆ ప్రశ్నల యొక్క సరళి మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.